ఆ దావీదును చంపడానికే తిరిగిన వ్యక్తి దావీదుకి శత్రువు కాదు, నా తండ్రి అని పిలిచాడు. మీరు యెహోవా అభిషేకించిన వారు అని గౌరవించాడు. అతడు సౌలు చనిపోయినప్పుడు కూడా దావీదు దుఃఖపడలేదు, కానీ చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు. అందుకే దావీదు నా హృదయానుసారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. అదవుతుందా? మనం చిన్నగా ఎవరైనా మనల్ని ఒక మాట అంటే వాళ్ళ మీద విరుచుకుపడిపోతాం, వాళ్ళ మీద మనం సెటైర్లు వేస్తూ ఉంటాం, లేకపోతే పగ తీర్చుకోవడానికి మనం అనుకుంటూ ఉంటాం. దావీదు దేవునికి ఎందుకు ఇష్టడయ్యాడంటే నా హృదయానుసారుడని ఎందుకు సాక్ష్యం ఇచ్చారంటే, అదవుతుందా, సౌలు విపరీతమైన పగ ద్వేషాలతో తన పట్ల కనపరిచినా సరే, తన పట్ల అవకాశం వచ్చినప్పటికీ సౌలును చంపకుండా ఏం చేశాడు? సుబుద్ధి చూపడం అనమాట. సుబుద్ధి లేదు చాలా మందిలో. అదవుతుందా? మన బుద్ధులు ఎట్లాంటివంటే, మనకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకి కీడే చేస్తూ ఉంటాం. కీడు చేసిన వాళ్ళకు కూడా ఏంటండి, ఎంత కీడు చేశాడు సౌలు దావీదుకి? చాలా కీడు చేశాడు. ఒకసారి ఈటిని విసిరాడు, అర్థమవుతుందా? ఒకసారి అరణ్యంలో ఉన్నాడని చెప్పేసి తనని పట్టుకోవడానికే మొత్తం రాజ్యాన్ని అంతటిని విడిచిపెట్టి ఆ పని మీదకే దావీదుని లేపేయాలని వచ్చాడు. ఎంతో కీడు మాటలు పలికాడు, కీడు చేశాడు. కానీ ఆ కీడుకు ప్రతిగా దావీదు సౌలుకి ఏం చేశాడు? మేలే చేశాడు. అది దేవుని లక్షణం అండి. అమ్మా, ఈ లక్షణము ఎప్పుడు మీకు అబ్బుద్దో కానీ దేవుడు మన జీవితాల్లో తన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎవ్వరు మన జీవితంలో శత్రువులుగా ఉండకూడదు. మన యొక్క హృదయంలో ఎవ్వరి పట్ల ద్వేషం అనేది అది నువ్వు లోపల రేగుతూ ఉందంటే నువ్వు ఆయనకి చెందిందానువో చెందందానువో ఒకసారి ఆలోచించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. అదవుతుందా? నా పట్ల, నా జీవితంలో, నా హృదయంలో ఎవ్వరి పట్ల కూడా శత్రుత్వం అనేది ఉండకూడదు. వాళ్ళు నా జీవితంలో ఎంతో కీడు తలపెట్టినప్పటికీ నేను ప్రార్థన చేసినప్పుడల్లా వాళ్ళని క్షమించాలి, అవకాశం వచ్చినప్పుడు వారితో మాట్లాడాలి, సమాధానంగా ఉండాలి తప్ప శత్రుత్వంగా మనం ఉండడానికి వీల్లేదు. అన్యజనాంగం, ఫిలిస్తీయులు, అదవుతుందా, వాళ్ళందరూ కూడా దావీదుకి శత్రువులు తప్ప సౌలు శత్రువు కాదనమాట. ఎనీహౌ సౌలు చేతిలో నుంచి కూడా దేవుడు చెప్పండి దావీదుని ఏం చేశాడు? తప్పించాడు. హల్లెలూయా. ఏ దినమన ఈ కీర్తన, ఈ స్తోత్రము రాశాడు? సౌలు శత్రువులందరి సౌలు చేతిలో నుండి అతన్ని తప్పించిన దినమున. హల్లెలూయా. దేవుడు మనల్ని తప్పించిన దినములను మర్చిపోకూడదు. ఎన్నిసార్లు దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడో, ఎన్నిసార్లు మనల్ని తప్పిస్తూ ఉన్నాడో, ఈ విషయాన్ని మనం గమనిస్తే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం చెప్పకుండా ఉండలేం. కాబట్టి దేవుడు దావీదు జీవితంలో ఎట్లాంటి మేలు చేశాడో అనేది ఈరోజు మనం ఆలోచించేద్దాం. ఆ దేవుడు చేసిన మేలుకు ప్రతిస్పందనగా దావీదు దేవుని పట్ల ఎలా ఉండాలని తీర్మానించుకున్నాడో దాన్ని కూడా మనం చూద్దాం. ఓకేనా? సో